నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఏదైతే ఈ లగచర్ల ఇష్యూకు ముందుగా ప్రజలకి కావచ్చు, అలాగే ప్రభుత్వానికి క్వశ్చన్ చేసింది ముందుగా ఆ లగచర్ల సంబంధించినటువంటి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ముందుగా మా కథనాన్ని బయటకు తీసుకొచ్చింది, ఆ సంఘటనని బయటకు తీసుకొచ్చింది మా ఓకే టీవీ. ఈ ఓకే టీవీ బయటకు తీసుకొచ్చిన సంఘటన ఏదైతే ఆ లగచర్ల ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో దానికి సంబంధించి పూర్తి కథనాన్ని బయటకు తీసుకొచ్చిన ఓకే టీవీ. ఇప్పుడు ఈ ఓకే టీవీ తీసుకొచ్చిన కథనం వల్ల ఒక హైకోర్టు అయితే వీళ్ళకు సంబంధించి విముక్తిని కలిగించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు లగచర్ల ఇష్యూ పైన హైకోర్టు అనేది సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన 100 ఎకరాల భూమిని వీళ్ళు ఫార్మా కంపెనీ పేరిట ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని కనీసం వాళ్ళకి అక్కడున్న కరెక్ట్ రేటు కట్టించకుండా కొంచెం ఇష్టానురీతిగా వాళ్ళని ప్రజలను ఇబ్బంది పెడుతూ లాక్కుంటున్నారని చెప్పేసి ఒక రైతులైతే కొందరు హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి. దానికి సంబంధించి ఈ మొత్తం భూమిలో ఒక 8 ఎకరాల భూమికి హైకోర్టు దీనికి సంబంధించిన భూమిని ఈ భూమిని మీరు దీని ఫార్మా కంపెనీకి తీసుకోవద్దు అని చెప్పేసి స్టే విధించి 7వ తారీఖు అయితే వాయిదా వేసిన పరిస్థితి. అసలు పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఈ లగచర్ల ఇష్యూ ఘటన అయితే పెద్ద చారిత్రాత్మక సంఘటన అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి యొక్క కాన్స్టిట్యుయెన్సీ, సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇలాకాలో ఉన్నటువంటి లగచర్ల అనే తాండా, అలాగే హకీంపేట్ సంబంధించిన తదితర తాండాలలో కొన్ని 100 ఎకరాల భూమిని ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తాం, మీ గ్రామాలని మేము అభివృద్ధి చేస్తాం, గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, అలాగే ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, అలాగే మీ ఒక్క ఎకరానికి 20 లక్షల వరకు కట్టిస్తాం, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి 150 గజాల భూమిని కూడా మీకు ఫ్లాట్ రూపంలో ఇస్తామని చెప్పేసి కూడా ప్రజలను అయితే చాలా ఉచితాలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రేమతో మరియు కొంచెం అహంకార పూరితంగా కూడా ప్రభుత్వం వ్యవహరించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఈ భూములు మేము ఇన్ని ఎకరాల భూమిని మేము తీసుకుంటున్నాం, ఇన్ని గ్రామాల ఇన్ని తాండాల భూమి ఇంత పోతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కల మండలాలు ఏవైతే తహసీల్దారులు ఉంటారో తహసీల్దారులు, అలాగే గ్రామ పంచాయతీల యొక్క లగచర్ల మండల తహసీల్దార్ మరియు లగచర్ల గ్రామ పంచాయతీ యొక్క సెక్రటరీ, కొందరు పెద్ద మనుషులు, ఊర్లో ఉన్న ఒక 4-5 పెద్ద మనుషులను పిలిచి, అలాగే ఊర్లో ఉన్న కొంచెం యువతను కొంచెం ఎక్కువ క్వశ్చన్ చేస్తారని చెప్పి భయపడే వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళని ఒక 5-6 పిలిచి ఏదో ఒక మ్యాప్ని క్రియేట్ చేసి ఈ మ్యాప్లో ఇంత భూమి వెళ్తుంది, ఇంతమంది పోతుంది, ఇన్ని ఎకరాల భూమికి మేము ఇంత కట్టిస్తా ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వబోతూ ఉన్నాం అని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం ఏదైతే ఆ 10 మందిలో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందరికీ చెప్పకుండా కనీసం గ్రామంలో ఎవరికి కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా భూములు పోతున్నాయి మీకు ఇట్లా కట్టిస్తామని చెప్పి డైరెక్ట్ ఎవరికి చెప్పకుండా కొంతమందితో ఒక 10 మందితో ఏకాభిప్రాయం అయితే తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి ప్రజలు తెలుసుకున్నారు, తర్వాత మీరు ఎలా తీసుకుంటారు, మా అనుమతి లేని మా భూముల్లోకి ఎవరు వస్తారు, మీరు మా భూములు తీసుకొని కంపెనీలు ఏర్పాటు చేస్తే మా గ్రామం మొత్తం వల్లకాటుగా మారిపోతుంది, అడ్డగోలు పొల్యూషన్ అయిపోతుంది, మేము ఆక్సిజన్ని ఏదైతే దీనికి సంబంధించిన గాలిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల మేము చనిపోయే ప్రమాదం ఉంది, మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకుంది ఇందుకైనా మేము గత ప్రభుత్వం కరెక్ట్గా లేదని చెప్పేసి మా బతుకులను ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి మా కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యేగా మీరు సీఎం అవుతారని చెప్పేసి మేము ప్రతి ఒక్క ఇంటికి 5 ఓట్ల చొప్పున ప్రతి ఒక్కరం మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు మాకు పరిహారంగా మా భూములను గుంజుకుంటున్నారా, మీరు మా భూములను గుంజుకుంటే మేము ఎలా బతకాలి, మమ్మల్ని చంపి మమ్మల్ని పూడ్చిపెట్టి ఈ ఊరిని వల్లకాటిగా మార్చి మీ భూములను మా ఊరి పైన మొత్తం మీకు సంబంధించిన ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తునైతే కోపానికి కూడా పాలైన సందర్భం. దీనికి సంబంధించి ఏదైతే ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నారో ప్రతీక్ జైన్ గారు నవంబర్ 11న భూములకు సంబంధించి సర్వే చేయడం కోసం వాళ్ళు ఒప్పుకుంటున్నారా లేదని చెప్పి సర్వే చేయడం కోసం ఎవరికి ఎంత భూమి పోతుంది, భూమి కోల్పోయిన వారికి 20 లక్షల వరకు ఇస్తాం, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి 150 గజాల స్థలాన్ని ఫ్లాట్ రూపంలో ఇస్తామని చెప్పేసి ఇలా కొన్ని ఉచితాలు తీసుకెళ్లి గ్రామ ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించి ప్రతీక్ జైన్ ని గ్రామస్తులందరూ కొడుతూ, అంటే దాదాపు ఒక మహిళ కూడా చేసుకున్న పరిస్థితి, తరుముతూ ఆ కారు అద్దాలు పగలగొడుతూ ప్రతీక్ జైన్ ని ఊరవతల్లాగా తరిమి కట్టెలతో రాళ్లతో కూడా ఇసిరి వేసిన పరిస్థితి. తహసీల్దార్ కావచ్చు, గ్రామ కార్యదర్శి విషయాల్లో చాలా మంది అధికారులు అయితే కలెక్టర్ తో ఉంటారా, అధికార బృందాన్ని మొత్తాన్ని కూడా గ్రామం నుంచి తరిమి వేసిన పరిస్థితి. దీనిలో ముఖ్యంగా ఈ ప్రతీక్ జైన్ జరిగిన సంఘటనలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే బీఆర్ఎస్ కొడంగల్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి ఈ నరేందర్ రెడ్డి యొక్క అనుచరుడు ఎవరైతే
కేటీఆర్ అనుచరుడు అనుకోవచ్చు. కేటీఆర్ కి నరేందర్ రెడ్డికి మధ్యవర్తిగా సురేష్ అనే వ్యక్తి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ కు పదే పదే ఈ భూమి వివరాల గురించి పదే పదే ఫోన్ చేస్తూ చాలాసార్లు ఫోన్ చేసినట్టుగా కూడా పోలీసులు గ్రహించారు. ఇది కావాలనే పట్నం నరేందర్ రెడ్డి కావాలని ఇట్లాంటి చేశారు. ఏదైతే ఈ గ్రామ ప్రజలకి ఈ ఇష్యూకు సంబంధించి గత 3 రోజుల నుండి మందులు తాగిస్తూ వాళ్ళని కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే నరేందర్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో వాళ్ళ గ్రామానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎవడొచ్చినా సరే, కలెక్టర్ వచ్చినా సరే, సీఎం వచ్చినా సరే తరిమి కొడదాం, మన భూముల జోలికి వస్తే మన భూములను భూస్థాపితం చేసి ఈ కంపెనీలను ఏర్పాటు చేయడానికి పూనుకుంటోంది ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అల్లుడి కోసమే ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నారు, మీ జీవితాన్ని నాశనం చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం కావచ్చు, ఈ నరేందర్ రెడ్డి గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా నా తలుపులు తెరిసే ఉంటాయి, నా దగ్గరికి రావచ్చు, మీ అందరికి అండగా ఉంటా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వాళ్ళని కూడా కొంచెం గట్టిగా వాళ్ళని కోపశక్తుల్ని కూడా చేసినటువంటి పరిస్థితి. వీళ్ళకి కావాల్సి ఏదైతే కలెక్టర్ ఇంకా 3 రోజుల్లో రాబోతున్నాడని తెలిసి ముందే వీళ్ళందరికీ మందు తాగిపించాడు సురేష్ అనే క్యాండిడేట్. కావాలనే కేటీఆర్ కూడా హస్తం ఉంది. కేటీఆర్ ప్లస్ ఈ పట్నం నరేందర్ రెడ్డి కలిసి ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కావాలనే ఇష్యూకు పాల్గొన్నారు, ఇందులో ప్రతి ఒక్కరు హస్తం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళందరినీ కలెక్టర్ని కావచ్చు అధికారంగా తరిమే విషయంలో సురేష్ అనే క్యాండిడేట్ A1 గా ఉన్నాడు అని నరేందర్ రెడ్డిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. నరేందర్ రెడ్డిని కూడా ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత నరేందర్ రెడ్డిని ప్లస్ నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో ఉన్న అతని నివాసం నుంచి పొద్దున్నే టిఫిన్ చేస్తున్న సమయంలో అతన్ని బయటకి లాక్కెళ్ళి పోలీసులు అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. ఏదైతే అలాగే సురేష్ ను కూడా రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించి రైతులు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో 46 మంది రైతుల్ని అరెస్టు చేసి హత్యాయత్నంగా ఇది కలెక్టర్ సంబంధించి ఐఏఎస్ క్యాడర్ వ్యక్తి పైన వీళ్ళు హత్యాయత్న ప్రయత్నం చేశారని చెప్పేసి 7 రకాలుగా శిక్షలు వేసి 46 మందిలో 24 మందిని రిమాండ్కు తరలించారు. ఎవరైతే ఈ రైతులు ఉన్నారో ఈ రైతులందరినీ సంగారెడ్డిలోని పోలీస్ స్టేషన్కి తరలించి పోలీస్ స్టేషన్లో 32 రోజులు దాదాపు 32 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. అలాగే ఈ లగచెర్ల గ్రామంలో పోలీసులందరినీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు పోలీసులు. కానీ ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే బీజేపీ సంబంధించిన డీకే అరుణ లాంటి వారిని కావచ్చు, ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఎక్కడిదక్కలు కట్టుదిట్టం చేసేసి అందరిని అరెస్టు చేస్తూ లోపలికి కూడా రానియకుండా పెద్ద పోలీసు మోహరించిన పరిస్థితి ఆ గ్రామాల్లో ఏదైతే దీనికి సంబంధించిన సామాజికవేత్తలు ఉంటారో, ప్రొఫెసర్స్ కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, POW సంధ్య గారిని కూడా వాళ్ళ సంబంధించిన సామాజికవేత్తల్ని ప్రొఫెసర్స్ ఎవరిని కూడా లగచెర్లలోకి రానియకుండా బయట నుంచే తరిమి వేసినటువంటి పరిస్థితి, పోలీసులు లోపలికి రానియకుండా చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి POW సంధ్య కావచ్చు, కొందరు సామాజికవేత్తలు అలాగే ప్రొఫెసర్స్ కూడా ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఎందుకు అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఏ ఇంటి గడపకి వెళ్ళి అడిగినా మేము రేవంత్ రెడ్డికే ఓటు వేసామని చెప్తా ఉన్నారు. ఇట్లా ఓటు వేసి ప్రభుత్వాన్ని అధికారం అందించి సీఎం రేవంత్ రెడ్డికి అధికార పీఠాన్ని ఇచ్చిన ఈ గ్రామస్తులకు వాళ్ళ లగచెర్ల ఏదైతే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ వాసులకు మీరు ఇస్తున్న ప్రతిఫలం మీద ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మానుకోండి అని చెప్పేసి కూడా ఇతర సామాజికవేత్తలు POW సంధ్య గారు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున అయితే మాట్లాడిన పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి రైతుల్ని 46 మంది మీద రైతుల్ని కేసేసి 24 మంది రిమాండ్కు తరలించారు. వీళ్ళని 32 రోజులుగా జైల్లోనే ఉంచారు. వీళ్ళకి సంబంధించి ఏదైతే వీళ్ళ గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన ఏ పురుషులున్నా 18 సంవత్సరాలు దాటిన మొగాళ్ళున్నా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్లి ఉన్న పరిస్థితి. ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని తీసుకెళ్తే 32 రోజులు బయటే తిరుగుతూ పోరాటం చేసిన పరిస్థితి. వీళ్ళందరూ బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ కావచ్చు, అలాగే ఆర్ఎస్ ప్రైవేట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళని ఢిల్లీలోని SC కమిషన్ చైర్మన్ కి, అలాగే హైదరాబాద్లోని SC కమిషన్ చైర్మన్ కి వాళ్ళ యొక్క బాధలను సమస్యలను కూడా చెప్పడానికి తీసుకెళ్లి వాళ్ళందరినీ ఒక 32 రోజులుగా బయటే తిరిగిన పరిస్థితి. 32 రోజుల్లో వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది మగవాళ్ళు ఉంటే అంతమంది మగవాళ్ళని లగచెర్ల నుంచి తీసుకెళ్లి బందీలుగా చేసి పెట్టారు ప్రతి పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఏ ఒక్క మొగతను కనిపించడు. అలాగే స్త్రీలు కూడా ఏ పగటి పూట ఎవరు ఏ మీడియా వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేసినా కూడా మేము మాట్లాడమండి, మమ్మల్ని అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పేసి భయంతో కూడా వీళ్ళెవరు బయటికి రాని పరిస్థితి. ఇట్లాంటి పరిణామాలు నిజంగానే
కేటీఆర్ హస్తం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి రీసెంట్ గా. అలాగే దీనికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని బయటకి విడుదల చేశారు, అలాగే సురేష్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ హస్తం ఏమీ లేదని చెప్పేసి కూడా బయటకు తేలిపోయిన పరిస్థితి. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపించింది అని చెప్పేసి కూడా ఇప్పటికి కూడా నమ్ముతా ఉంది. అలాగే లగచెర్లకు సంబంధించి ఇష్యూ విషయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నగారు ఎవరైతే తిరుపతి రెడ్డి గారు ఉన్నారో ఇతను ప్రజల్ని కూడా భయపెడుతూ భయభ్రాంతులకు కూడా గురి చేసిన పరిస్థితి. వాళ్ళని లకారంతో తిడుతూ మీరు మీ గ్రామంలో ఈ కంపెనీలో మీ గ్రామానికి రప్పియకుంటే మీ భవిష్యత్తు ఎలా బాగుపడతాయి, మీ ఇంట్లో మీ గవర్నమెంట్ జాబ్స్ ఎలా వస్తాయి, మీ బతుకులు ఇంతే అయిపోతాయి, ఇలాగే వ్యవసాయం చేసుకుంటూ ఉంటారని చెప్పేసి లకారంతో తిడుతూ కూడా ప్రజల్ని కొంచెం కోప్పడిన పరిస్థితి. వీడియో తీస్తూ ఉంటే కూడా ఎవడవాడు వీడియో తీస్తున్నాడు వాడిని మెడల మీకని కొట్టండి అని చెప్పేసి కూడా గ్రామంలో యువతను కూడా బెదిరించిన పరిస్థితి. అసలు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం, తిరుపతి రెడ్డికి ఏం హక్కు ఉంది? ఇది మన లగచెర్ల యొక్క సర్పంచా లేకపోతే ఏదైతే కొడంగల్ సంబంధించిన ఏమైనా పార్టీ ఇన్ఛార్జా అని చెప్పేసి కూడా ప్రజలు కావచ్చు, సామాజికవేత్తలు కూడా కావచ్చు, టీవీ ఛానల్స్ ఎవరైనా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తూ ఉంటే 32 రోజుల తర్వాత వీళ్ళందరినీ బయటకు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసే మధ్య కొన్ని రోజుల ఒక 15-20 రోజుల వ్యవధిలో సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత 15-20 రోజుల వ్యవధిలో ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని పోలీసులు ఏదో హత్య చేసిన వ్యక్తిలాగా బేడీలు వేసుకొని కాళ్ళకు చేతులకు బేడీలు వేసుకొని నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. నిమ్స్ హాస్పిటల్ తరలిస్తే అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎంత పెద్ద తప్పు చేశాడో ఇతను, బేడీలు వేసుకొని తీసుకొచ్చారని చెప్పేసి ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిన క్యాండిడేట్ ని చచ్చిపోతే ఎలా అని చెప్పేసి మీడియా ఛానల్స్ కావచ్చు, ఇతర సామాజికవేత్తలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని తిట్టినటువంటి పరిస్థితి. అలాగే ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగాయి. దానికి సంబంధించి ఏదైతే హైకోర్టు అయితే ఇప్పుడు సంచలనం తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించి పెద్ద షాకింగ్ న్యూస్ కలిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ లగచెర్ల హకీంపేటలో భూసేకరణపై స్టే ఇచ్చిన హైకోర్టు. ఏదైతే లగచెర్ల మరియు హకీంపేట్ సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. మొదట ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ చేసిన రేవంత్ రెడ్డి ఏదైతే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి భూసేకరణ ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. అల్లుడి కంపెనీ కోసం భూసేకరణ అంటూ ఆరోపణలు, లగచెర్ల రైతులు ఎదురు తిరగడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం అల్లుడి కంపెనీ కోసం భూసేకరణలు చేస్తుంది అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు కూడా తెలిసిపోయింది. అలాగే ఇక్కడ ఇతర పార్టీ నాయకులు కూడా అందరికీ తెలిసిపోయింది. ప్రజలు అందుకే తిరగబడ్డారు. ప్రజలు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది అంటే గ్రామంలో రాత్రి డ్రోన్స్ తిరిగేవంట. వాళ్ళ గ్రామంలో నైట్ డ్రోన్స్ తిరుగుతూ ఉంటే మాకేదో హాని జరుగుతూ ఉంది, మా ఊరినేమో ధ్వంసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మేము బ్రతకాల వద్దు అని చెప్పేసి డ్రోన్స్ అర్ధరాత్రి తిరుగుతూ ఉంటే ఆ డ్రోన్స్ చూస్తూ బయట పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఇంత ఆవేదనతో బయటకు వచ్చి వీళ్ళంతే చాలా ఇబ్బందులు కూడా పడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రైతులకైతే హైకోర్టు న్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట భూసేకరణ మొదలుపెట్టిన ప్రభుత్వం భూసేకరణ ఆపాలని స్టే ఇచ్చిన హైకోర్టు మళ్ళీ అరెస్టు నుంచి వీలైతే 32 రోజుల తర్వాత అరెస్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని భూసేకరణ కంటిన్యూ చేస్తా ఉన్నారు. నిజంగానే మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉంటే ఆ విషయం హైకోర్టు తెలుసుకొని స్టే విధించింది. ఇప్పుడు దాని గురించి ఎలాంటి భూసేకరణకు మీరు పాల్పడొద్దు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి అయితే భారీ షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ భూముల విషయానికి వస్తే ఈ భూముల విషయంలో కూడా ఒకప్పుడు రంగారెడ్డిలో కూడా దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ విషయంలో కూడా రంగారెడ్డి విషయంలో కూడా వాళ్ళకు కూడా ఎట్లాంటి న్యాయం జరగలేదు. అలాగే సిద్దిపేటకు సంబంధించినటువంటి రంగనాథ్ సాగర్ విషయంలో చాలా గ్రామాలు కొన్ని మండలాలు పోతే వాళ్ళకు 1 లక్ష రూపాయలు మేము గవర్నమెంట్ నుంచి 1 లక్ష రూపాయలు ఎకరాకు చెల్లిస్తామని చెప్పేసి చెప్తే ఆ గ్రామ ప్రజలు ఎన్ని గ్రామాలు పోతున్నాయి ఆ గ్రామాల ప్రజలు ఇతర పార్టీలను కలిసే ప్రయత్నం కావచ్చు, అలాగే న్యాయవాదులను అలాగే కోర్టులను కలిసే ప్రయత్నం చేస్తే ఒక్కొక్క ఎకరాకు 9 లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రతి ఎకరాకి వాళ్ళ ఇల్లు కోల్పోయినందుకు ఇళ్ల స్థలాలకు మరియు వాళ్ళ భూముల స్థలాలకు కలిపి ప్రతి ఎకరాకి 9 లక్షలు తీసుకొని ఇప్పుడైతే వాళ్ళు సంతోషంగా ఉన్నారని కూడా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇడిసిన ఊరును వదిలిపెట్టి బయట ఉంటున్నామని చెప్పేసి చాలా మంది ఇప్పటికి కూడా వాళ్ళ పాత జ్ఞాపకాలు, వాళ్ళు కలిసి ఉన్న పెద్ద మనుషులు చెట్ల కింద కూర్చున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ పంట పొలాలు పండించారని చెప్పేసి ఆనవాళ్ళు లేకుండా పోయాయి. మా పిల్లలకు మేము ఇది చేసాము, మేము ఇది సంపాదించామని చెప్పేసి మా పిల్లలకు కావచ్చు మా పిల్లలకు కావచ్చు ఏమి చూయించుకోలేకుండా అయిపోయాయని చెప్పేసి కూడా ఇప్పటికీ వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిందే ఈ లగచెర్ల కూడా ఇట్లాంటి ఇష్యూ జరుగుతూ ఉంటే
హైకోర్టు అయితే పెద్ద షాకింగ్ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. లగచర్ల అకింపేట భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం భూములను తీసుకోవాలని ప్రయత్నించిన రేవంత్ కు గిరిజన రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆందోళనతో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మళ్ళీ భూసేకరణ ప్రారంభించింది. ఈ భూసేకరణ హైకోర్టు అడ్డుకొని స్టే విధించింది. ఏదైతే ఇప్పటికైతే ఇన్ని రోజులకి గత ఏడాది నవంబర్ నుంచి ఇట్లాంటి జరుగుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళకు న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ న్యాయం కూడా కొద్ది మందికే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 8 ఎకరాలకు సంబంధించిన ఈ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో 8 ఎకరాలకు సంబంధించింది వాళ్ళకు మాత్రమే సేకరణ చేయొద్దు అని చెప్పేసి కోర్టు స్టే విధించి 7వ తారీఖు అయితే వాయిదా చేసిన పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి లగచర్ల రైతులు బయటకు వచ్చి అంత ఇబ్బందులు పడతా ఉంటే ఈ కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చెప్పిన మాటలు విని లగచర్ల రైతులు కావాలనే వాళ్ళకు అమ్ముడు పోయి వాడు కొన్ని డబ్బులు ఇస్తే వాళ్ళకు అమ్ముడు పోయి కావాలని ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి డైరెక్ట్ గా కలిసి మేము మాట్లాడే ప్రయత్నం చేశాం. అందరూ సంతోషంగానే ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి రైతులందరూ మాకు చెప్పారు. అందరినీ కావాలని వీళ్ళందరూ మార్చారు. కావాలనే మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వము, మీకు వాళ్ళు ఇస్తాన్న 150 గజాల భూమి ఇవ్వరు, వాళ్ళు ఇస్తాన్న ఎట్లాంటి ఏదైతే మీకు భూమికి సంబంధించి తగ్గ ఫలితాన్ని వాళ్ళు అందించరు, తగ్గ 20 లక్షల ఫలితాన్ని వాళ్ళు ఇవ్వరు అని చెప్పేసి కూడా వీళ్ళు కావాలనే చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉంటే, ఏదైతే ఈ రైతులే చెప్తా ఉన్న విషయం ఏంటంటే మేమేం పని చేసేది లేదు, మా పంట పొలాల్లో పంటలు పండించుకొని వ్యవసాయం చేసుకొని బతికే మాకు ఈ పంట పొలాలు పోతే మేము వలసలు వెళ్ళి ఒక్కొక్కరు వలస వెళ్ళి పని చేసుకొచ్చి అదగాక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ఫార్మా కంపెనీకి ఇట్లా మాకు వస్తే మా హెల్త్లు పాడైపోతాయి, మా పిల్లల ఫ్యూచర్లు దెబ్బతింటుంది. ఫార్మా కంపెనీలు వల్ల మా భూములు గుంజుకుంటే మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము మళ్ళీ ఎవరిని అడిగే ప్రయత్నం చేయలేము, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి కూడా దీనిపై ఆవేదన చెందిన ప్రజలకైతే ఈరోజు కొంచెం ఉపశమనం అయితే కలిగిందని కూడా చెప్పుకోవచ్చు.